చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఆయన గతించిన మాసమంతా కాపాడి నాయన మరొక నెలను మాకు దయచేసిన విధానం బట్టి నీ కొందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మొదటి వారం నాయన మేమందరం కూడి నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు. కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా ప్రభా విత్తబడుతున్న వాక్యం హృదయంలో పలింపు చేసి చెబుతున్న నాకు నీ ఆత్మ సహాయాన్ని అందించి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన కృపను బట్టి గతించిన మాసమంతా దేవుడు తన రెక్కల కింద కాపాడి మరొక తరుణాన్ని మనకి ఇచ్చిన బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నాతోటి దేవుని సేవకులకి కూడి వచ్చిన మీకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరిట వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని అందరూ ప్రేమించి చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. చూస్తూ చూస్తూ సంవత్సరం గతించిపోతుంది. కొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. మరి సంవత్సరం అంతా కాపాడిన దేవునికి మీరు ఏమి ఇచ్చారు, ఏమి నిర్ణయం తీసుకున్నారో ఒక్కసారి ఈ 2 మాసాల్లో ఆలోచించుకోండి. నూతన సంవత్సరం రోజున ఏమేమి దేవుడికి వాగ్దానాలు ఇచ్చారో, ఏమేమి మాటలు ఇచ్చారో అన్నది ఈ 2 నెలలు ఆలోచించుకుని ఏమైనా మిగిలిపోని బ్యాలెన్స్ ఉంటే కనుక ఒకసారి ఫోన్ రీస్టార్ట్ కొడతారు కదా, అలా ఒకసారి జీవితాన్ని ఆలోచించుకోండి. ఆ రోజు ఏ తీర్మానం చేసుకున్నాం, ఎలా బ్రతుకుదాం అనుకున్నాం, ఎలా జీవించాలనుకున్నాం, దేవుడి కొరకు ఏం చేయాలనుకున్నాం, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకుని అలా బ్రతకమా లేదా అన్నది ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకుంటే మనలో ఉన్న లోపాలు కాపాడుతాయి. ఎప్పుడు మన గురించి ఆలోచించాలి, మనలో ఉన్న లోపం ఏంటన్నది. బైబిల్ ముందెట్టుకుని చదివితే మనలో ఉన్న లోపాలన్నీ కూడా తెలిసిపోతాయి. మరి ఎంతమంది వాక్యాన్ని చదువుతారో నాకు తెలియదు, కానీ నేను చెప్తానే ఉంటున్నాను, మీరు వింటూనే ఉంటున్నారు. కానీ మరి ఓ క్రమశిక్షణ అంటూ లేకుండా పోతున్నారు, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా. దేవుని సంఘం అంటే క్రమశిక్షణతో కూడుకున్నది. జీవం గల దేవుని సంఘం, జీవం లేనిది కాదు, ఇది జీవం గలది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన ప్రవర్తన పిల్లల నుంచి పెద్దల వరకు ఒక క్రమం లేదు, ఒక మర్యాద లేదు. ఇది వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ దానికి తగ్గ జీవితాలు అయితే లేవు. ఉన్నాయంటారా? లేవు. పరిశోధించండి ఒకసారి. ఎందుకంటే మనకు తేలికైపోయింది, ఏదైనా సులువుగా అలవాటు చేసుకుంటాం. మనం ఏదైనా పాపమే కదా ఏమవుతుంది, పాపమే కదా ఏమవుతుంది, అంతే కదండి. దేనికి క్రమశిక్షణ లేదు, దేనికి కూడా పద్ధతి లేదు. అంటే పాపం చాలా సులువుగా తీసుకుంటాం, కానీ దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. మన పాపాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటామో దేవుడు పాపాన్ని అంత కఠినంగా తీసుకుంటాడు. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో దేవుడు మానవుడికి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. ఒక్క చిన్న మాట, తినొద్దన్న పండు తినడానికే ఎక్కడికి వచ్చింది? ఎడబాటు వచ్చేసింది. అంటే సీరియస్గా తీసుకున్నాడు, సిల్లీగా తీసుకున్నాడు? దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. అమ్మగారేమో తన భర్తను ఏం కొట్టలేదు, లేదా తన భర్త నుంచి వేరే ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోలేదు, అన్యాయంగా ఏం బ్రతకలేదు. తినొద్దన్న పండు తిన్నందుకు. అప్పుడు దాకా దేవుడితో సంబంధం ఎలాగుంది వాళ్ళిద్దరిదే? తోటంతా ఆల్దే కదండి. ఇద్దరు తప్ప ఎవరో లేరు, తోటంతా ఆల్దే. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? వాళ్ళతో సంభాషిస్తున్నాడు. మరి ఎప్పుడైతే పాపం చేశారో ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు దాక్కున్నారు. అంటే పాపానికి అలవాటు ఏంటంటే చీకట్లో తీసుకుపోద్ది. పాపం చేసి ఉన్న స్వభావం ఏంటంటే పాపం బాగానే ఉంటుంది, కానీ దాన్ని వచ్చిన తర్వాత ఫలితం చాలా తీవ్రతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇలా పాపం చేశారో ఆ పాపం వల్ల ఏమైపోయింది? చీకట్లోకి వెళ్ళిపోయారు, దాగుకున్నారు. అంటే దేవుడి దగ్గరకు వస్తాక ఏమేంటంటే భయపడేగా దాగుకున్నారు అన్నారు. అదేగా చెప్పారు వాళ్ళు. నీ స్వరం విన్నప్పుడు భయపడి దాగుకున్నాము. ఎందుకు భయపడ్డారు? కారణం ఏంటి? చేయొద్దన్న పని చేశారు. నిజంగా అలా చేయొద్దని పని చేసిన పాపాన్ని బట్టి అలా భయపడి దాక్కున్నారు. దేవుడి స్వరం విని భయపడి దాక్కున్నారు. మరి మనకు భయం ఉందంటారు ఈరోజు? తెలుసో తెలియక తప్పు చేశారు ఆదమ్మ గారు, అవ్వమ్మ గారు.
ఎప్పుడైతే దేవుని స్వరం వినపడుతుందో ఆ స్వరానికి భయపడి ఏం చేశారు? వీళ్ళు దాక్కున్నారు. ఎందుకంటే దేవుడు దండిస్తాడు చెప్పేశాడు. నిశ్చయంగా మీరు ఏమవుతారు? చస్తారని చెప్పాడు దేవుడు. అంటే చావు అంటే ఏంటి? ఎడబాటు. దేవుడికి మానవుడుకున్న మధ్యలో ఉన్నది ఏంటి? ఎడబాటు. దేని వల్ల వచ్చింది? అది పాపం వల్ల వచ్చింది. మరి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, అంతే కదండి. పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అప్పుడు వరకు ఇలా దిగంబరులున్న సంగతి వీళ్ళకి తెలియదు, అంతే కదండి. అంటే దేవుని వెలుగులో ఉన్నప్పుడు ఇలా ఎలా ఉన్నారో? పరిశుద్ధంగానే ఉన్నారు. శరీర స్వభావం కలగలేదు వీళ్ళకి. అప్పటి వరకు ఎలాగున్నారో? ఆత్మ స్వభావంతో ఉన్నారు, దేవుని స్వభావంతో ఉన్నారు. ఎప్పుడైతే నరునికి ఆజ్ఞాపించిన మాట మీరు పాపం చేశారో ఇలా స్వభావం మారిపోయింది. చూసారా? ఇలా ప్రవర్తన మారిపోయింది, క్యారెక్టర్ మారిపోయింది. దేవుడి దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. ఈరోజు కూడా చూడండి, చాలామంది దేవుడి దగ్గరకు కొత్తగా చాలామంది భయపడతారు. ఎందుకంటే పాపం దేవుడి దగ్గరికి రానవదు, కానీ దేవుడు మన దగ్గరకు వస్తాడు. నువ్వు ఎంత పాపం చేసినా నీకు క్షమించే మనసు దేవుడికి ఉంది తప్ప పాపాన్ని విడిచిపెట్టే మనసు మనకుందా? పాపానికి దూరంగా వెళ్ళిపోయే మనసు మనకుందా? అంటే సమాజం అంతా పాపం చేసి దాక్కుంటుంది తప్ప తన పాపాలను కడుగుకోవాలి, నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఎక్కడా అన్న ఆలోచన ఎవరికి లేదు. ఈరోజు ఒక మనిషి చేసిన తప్పుకి ఆ రోజు ఏది బలైపోయిందండి? ఒక జంతువు బలైపోయింది, అంతే కదా. వీళ్ళు ఎప్పుడైతే దిగంబరాలను తెలుసుకున్నారో వీళ్ళకి వస్త్రాలు కుడతాగేంటి? జంతువు కావాల్సి వచ్చింది. ఒక జంతువు చర్మంతో వాళ్ళకి ఏం చేశాడు? దేవుడు వస్త్రాలు కుట్టించాడు. చూడండి, ఒక టైలరింగ్ అయ్యాడు దేవుడు అక్కడ, అంతే కదా. ఒక చర్మకారుడు అయ్యాడు దేవుడు అక్కడ. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు మానవుణ్ణి ఆలోచించండి. అంటే ఎప్పుడైతే పాపం చేశామో పాపం వల్ల వచ్చే జీతం మనకు మరణం అని తెలుసు. అంటే పాపంలో ఉన్న మనిషి వెలుగులోకి రాలేడు. అందుకని ఎప్పుడైతే దేవుని స్వరం విన్నారో భయమేసి దాక్కున్నారు. భయమేసి అంటే దేవుడు మాట చెప్పినా వినని స్వభావం, లోబడిన స్వభావం ఉంది. ఆజ్ఞాతిక్రమం ఏమైంది? పాపమైంది. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం, అంతే కదండి. ఆ మరణం వచ్చింది ఎప్పుడు? ఆదాము కావు. ఎప్పుడైతే మరణం వచ్చిందో ఆ మరణానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఆ మరణానికి ఏం కావాలి? ప్రాయశ్చిత్తం కావాలి. మరి ఊరికినే జరిగితే ప్రాయశ్చిత్తం చూడండి, దానికి ఎంతో త్యాగం కావాలి, ఎంతో కష్టం కావాలి. మనకు ఏదైనా రోగం వచ్చిందండి, సపోజ్ రోగం సులువుగా వస్తుంది కదా, రోగం చాలా సులువుగా వస్తుంది. దాన్ని తగ్గాలంటే కొన్ని నెలల ట్యాబ్లెట్లు వాడాలి, అంతే కదండి. ఈ షుగర్ బీపీ అనుకో జీవితాంతకాలం వాడవలసింది, అంతే కదండి. షుగర్ బీపీ థైరాయిడ్ చాలామందికి ఉన్న రోగాలు ఈ జీవితాంతకాలం వాడాలి. అంటే రోగం చాలా సింపుల్గా వచ్చేస్తుంది, అలా పాపం కూడా చాలా సులువుగా వచ్చేస్తుంది. కనుక తనకు ప్రాయశ్చిత్తం చేయాలంటే చాలా కష్టం. త్యాగపూరితమైన జీవితం ఉండాలి, త్యాగపూరితమైన జీవితం. అది ఎవరికొంది? మానవుల్లో. ఒక మనిషి చేసిన పాపానికి ఏం కావాల్సి వచ్చింది? ఈరోజు క్షమించేతమంటే క్షమించే సరిపోద్దండి. ఒక మనిషి చేసిన పాపానికి, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా లోకంలోకి ఎలా ప్రవేశించిందో మనుషులందరికీ ఏమైపోయింది? మరణం వచ్చింది. ఆ మరణాన్ని నుంచి విడిపించాలంటే ఏం కావాలి? ఒక పరిశుద్ధుని రక్తం కావాలి. ఎవరి రక్తం పడితే ఆ రక్తం కాదండి. ఆ రక్తానికి కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. అంటే పాపం చేసిన మనిషిని రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి, పవిత్రుడు కావాలి, కల్మషం లేనివాడు కావాలి. మరి అన్నీ ఎవరిలో ఉన్నాయి? మనలో ఉన్నాయంటారా? ఆలోచించండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఇక్కడికి వద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. అంటే రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ కలగదు.
రక్తం లేకపోతే దేనికి పాపానికి క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. ఈరోజు సమాజంలో ఇతర మతస్థులు కానీ ఇతర కులాల వారు కానీ వారు చేసిన పాపాలకి ఏదో ఒక జంతువుని తీసుకెళ్ళి ఏమిస్తారో బలిస్తారు. అంటే చేసినదేమో మనిషి, బలైపోవలసిందేమో జంతువా అంటే అంతేనా? అంటే మరి మనుషుల బలెత్తే ఊరుకోదు కదండి సమాజం. మనుషుని బలెత్తే నరబాలు అంటారు. ఎవరైనా బలిస్తారా? బలిచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఏదో గుప్త నిధుల కోసం బలిచ్చే వాళ్ళు ఉన్నారు, మూఢత్వం కోసం బలిచ్చే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇది చట్టానికి తెలిస్తే ఊరుకుంటారా? ఊరుకోదు. కానీ ఏం చేస్తాం, ఏదో ఒక జంతువుని, అది కోడు మేకు అయ్యను కూడా మూగజీవాలు అంటారు. అట్లని ఎవడన్నా సింహాన్ని బలిస్తాడా చెప్పండి? మరి మన యేసుక్రీస్తు వారు ఎవరు? మన యేసుక్రీస్తు వారు ఎవరు? యోధో గోత్రపు సింహాన్ని తీసుకెళ్ళి బలే ఉండే, పులుని తీసుకెళ్ళి బలే ఉండే, తోడేళ్ళని తీసుకెళ్ళి బలే ఉండే. బలిచ్చే ముందు నేను చంపేద్ది, అవునా కదా? అయితే నువ్వు మూగ జీవాలను బలిస్తాను ఎందుకంటే నువ్వు అడిగినా ఏమనలేవు కాబట్టి, అంతే కదా? నువ్వు కొట్టినా అలాగే ఉంటుంది, నువ్వు చంపినా అలాగే ఉంటుంది పాపం. అది అంటే ఒక బలహీనతమైన వస్తువులే బలిస్తారు తప్ప బలమైన వస్తువుల్ని ఎవరో బలెవరు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం కంట సమస్త వస్తువులు రక్తము చేత చూడండి శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అంటే మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మీరు లేవియకాండం కనుక చదివితే, లేవియకాండం నిర్గమకాండం కనుక మీరు చదివితే, లేవీలు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన, కొన్ని ఆచారాలు పెట్టాడు ఆయనకు. అంటే నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఏంటంటే రక్తము చేత ప్రతి పాత్ర, అది కరుణాపీఠం కావచ్చు, బలిపీఠం మీద కొమ్మలు కావచ్చు, అంటే గుడారంలో ఏ పాత్రలు అయితే ఉన్నాయో ఆ పాత్రలను దేని చేత శుద్ధి చేయబడుతున్నాయి? రక్తము చేత. అలాగే ఒక మనిషి చేసిన పాపను కూడా ఇప్పుడు ఏం కావాలి? రక్తం కావాలి. అది ఎవరి రక్తం? కోళ్ళు రక్తమా, మేకల రక్తమా, లేకపోతే మనుషుల రక్తమా? మన రక్తం మనకు పనిచేయదు. ఇప్పుడు రక్తం ఎవరికైనా రక్తదాతలు ఉంటారు కదండి, రక్తం కావాలంటారు. అది ఏ గ్రూప్ రక్తం అయి ఉండాలి? వాడికి సంబంధించిన గ్రూప్, ఓ పాజిటివో, బి పాజిటివో, ఏ పాజిటివో ఆ రక్తం అయితే ఎక్కిస్తారు. ఎవరి రక్తం పడితే ఆ రక్తం ఎక్కించేయరు. ఇక్కడ పాపానికంట రక్తం అవసరం. అది ఎవరి రక్తం కావాలి మనకి? ఆలోచించండి, ఎవరి రక్తం కావాలి? చూడండి ఒకసారి లేవియకాండము 17వ అధ్యాయం 11వ వచనం కూడా రండి. లేవియకాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటికై దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను. ఇప్పుడు చక్కని మాట చెప్తున్నాను లేవియకాండంలో. రక్తం అంట దేహమునకు ప్రాణం. ఈరోజు మనలో రక్తం లేకపోతే ఏమైపోద్ది? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిద్దని చాలా రక్తం పోయిందంటారు. ఇప్పుడు ఏం కావాలి అతనికి? రక్తం కావాలి. అందుకే చాలామంది వాట్సాప్ స్టేటస్ల్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, అంటే రక్తం చాలా అవసరం ఉంది, ఎమర్జెన్సీ ఉంది, ఎవరైనా రక్తదాతలు ఉంటే సంప్రదించని ఫోన్ నెంబర్లు ఇస్తారు. ఎందుకంటే రక్తం ప్రభుత్వం వారు తయారు చేయలేరు, సైంటిస్టులు తయారు చేయలేరు, నాయకులు తయారు చేయలేరు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఈ సెలబ్రిటీలు కూడా ఎవరు కూడా తయారు చేయలేరు రక్తాన్ని. అంటే ఒక మనిషి రక్తం అవసరం, అది ఒక మనిషిలో నుంచే ఇవ్వాలి. ఎందుకంటే ఒక రక్తం అంటే ఒక ప్రాణం. ఏమన్నా రక్తము దేహమునకు ప్రాణం. అంటే రక్తం లేకపోతే దేహం నిలబడదండి. రక్తము అంటే దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకే. అంటే మీరు చేసిన అపరాధాలు కానీ మీరు చేసిన పాపాల నిమిత్తము ఒక ప్రాణాన్ని అర్పించాలి. అక్కడ రక్తంలో ఏముంటుంది? జీవం ఉంటుంది. మనకు ఆదికాండంలో ఏబెల్ గారు చనిపోతారు కదా, కయ్యని గారు చంపేస్తారు కదా, అక్కడ రక్తం ఏం చేస్తుంది? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. అంటే ఏబెల్ గారి రక్తం ఎక్కడి నుంచి మొరపెడుతుంది? నేలలో నుండి మొరపెడుతుంది. అంటే రక్తంలో ప్రాణం ఉందా? రక్తంలో జీవం ఉందా? ఉంది. మరి మనుషుల్లో జీవం ఉందా? లేదు.
ఎప్పుడైతే పాపం చేశారో పాపం వల్ల వచ్చే జీతం మరణం, జీవాన్ని పోగొట్టుకున్నాం. మనం తిరిగి ఆ నిత్య జీవం పొందుకోవాలంటే, తిరిగి పరలోకంలో ప్రవేశించాలంటే మనకు ఒక రక్తం అవసరం. ఆ రక్తం ఎవరు పడితే వాళ్ళదే పనిచేయదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటికే దాన్ని మీకు ఇచ్చి తిని. రక్తం అంట దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది. దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ఏం చేస్తుంది? ప్రాయశ్చిత్తం చేస్తుంది. అంటే పాపానికి మూల్యం ఏం కావాలి? రక్తం కావాలి. అందుకే ధర్మశాస్త్ర ప్రకారం అంట ప్రతి వస్తువు దేని చేత శుద్ధి చేయబడ్డది? రక్తము చేత. ఇప్పుడు మన ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే మనం రకరకాలు ఉన్నాయి కదా, ఫోర్ క్లీనర్లు అని, టాయిలెట్లు, ఇలా ఫెనాయిల్ అని, లిక్విడ్ అని, రకరకాలు ఉన్నాయి. మరి నీకు వంటుకున్న పాపాన్ని శుభ్రం చేసుకోవాలంటే రక్తం కావాలి. అందులో ప్రాణం, రక్తము దేహానికి ప్రాణం కాబట్టి ఆ ప్రాణం నిమిత్తం మనకేమవుతుంది? ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక ఆ మరణాన్ని మనం జయించాలంటే మనకేం కావాలి? రక్తం కావాలి. అది ఎవరిది కావాలి? పరమాత్మని కుమారునిది రక్తం కావాలి. ఎవరు రక్తం పడితే అది పనిచేయదండి. నా రక్తం తీసుకున్న డాక్టర్లు తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? రక్తం దానం చేసినప్పుడు దాన్ని స్టోరేజ్ చేస్తారు, కోల్డ్ స్టోరేజ్ చేస్తారు. దాన్ని రేపు పొద్దున్న ఎవరికైనా అవసరం వస్తుందేమో కోల్డ్ స్టోరేజ్ చేసి పక్కన పెట్టుకుంటారు వాళ్ళు. అంటే చాలా అవసరం. అది ఎక్కడ దొరకదు. ఏ డీమార్ట్లోనో స్మార్ట్ పాయింట్లో దొరకదు. అది ఒక మనిషి నుంచే తీయాలి. అందుకే చాలా హాస్పిటల్లో బ్లడ్ పాయింట్స్ ఉంటాయి, అన్ని డొనేషన్ చేసి పెడతారు. ఎవరికైనా ఆపదలు అవసరం వస్తుందేమో అని ముందే జాగ్రత్త. అంటే అంత విలువైంది అది ప్రాణం కాబట్టి మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి దేమిచ్చాడైనా? రక్తాన్ని ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం గుడారం ఉంది కదా, మనకి గుడారంలో నిబంధన మందసం ఉంది కదా, అహరోను కర్ర ఉంది కదా, కరుణాపీఠం ఉంది కదా. అంటే ప్రతి వస్తువు దేని చేత శుద్ధి చేయబడుతుంది? రక్తము చేత. ఇప్పుడు మరి మానవుడుకున్న పాపాన్ని శుద్ధి చేయాలంటే చెప్పండి, తాగే నీళ్ళు శుద్ధి చేసుకుంటాం, తినే ఆహారాన్ని శుద్ధి చేసుకుంటాం, అంతే కదండి. కూర్చునే చోటుని శుద్ధి చేసుకుంటాం, పడుకునే చోటుని శుద్ధి చేసుకుంటాం, అన్నీ శుద్ధి చేసుకుంటాం. మనకున్న పాపాన్ని మాత్రం ఏం చేసుకోం? మనం శుద్ధి చేసుకోం. మరిచిపోయాడు మానవుడు ఏమైపోయాడు? మరిచిపోయాడు. ఒంటిని శుద్ధి చేసుకుంటాడు, ఇంటిని శుద్ధి చేసుకుంటాడు, ప్రతిదీ శుద్ధి చేసుకుంటాడు. ఒక బైక్ వెళ్తే బైక్ను కూడా ఏం చేస్తాడు? ఒక కారు అయితే కారును కూడా శుద్ధి చేసుకుంటాడు. చిన్న వర్షం వస్తే చాలు కారు అంతా గడిగేసుకుంటాడు, బాడైపోద్ది. అంతే కదండి. ఒక బైక్ అయినా అంతే. ఇంకో నెలాగిందనుకో తెగ శుద్ధి చేసేస్తాం మనం. అబ్బో పైనుంచి కింద దాకా ఎక్కలేని అన్ని తీసుకొచ్చి బయట శుద్ధి చేసేస్తాం. కానీ మనకు అంటుకున్న పాపం ముందు చూసారా? దాన్ని శుద్ధి చేసుకోవాలి, దాన్ని కనుక్కోవాలని ఎవరికి ఆలోచన లేదు. ఈరోజు పాట పాడతాం, ఆరాధన చేస్తాం, వాక్యం చదువుతాం, అబ్బో మన అంత గొప్పగా ప్రసంగం చేస్తాం. లోపల ఎలాగుంది? ఆ స్వభావం పోలేదు. ఆ ప్రాచీన స్వభావం ముందు చూసారా? మనలో అది పోలేదు. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాపానికంటే ఏం కలగదు? క్షమాపణ కలగదు. మరి రక్తం చిందింపబడిందా? చిందింపబడ్డది. నిజంగా మీకు పాపానికి క్షమాపణ దొరికిందా? ఆలోచించండి. కింద అంటాడు 10వ అధ్యాయంలో చూడండి, మొదటి నుంచి చదువుకుందాం. చూడమ్మా 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే కానీ ఆ వస్తువులంట నిజస్వరూపం గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒకటే విధానమైన బలులు వాటి తెచ్చి వరకంట ఎన్నడూ సంపూర్ణ శుద్ధి కలగజేయనేరవు. అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా అంటే అది నిజస్వరూపం కాదు, అది ఒక ఛాయ, నీడ అన్నాడు దాన్ని. ధర్మశాస్త్రం ఏమన్నాడంటే ఒక నీడ. ప్రతి సంవత్సరాలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని గుడారంలోకి వెళ్ళాలి. గుడారంలోకి ఎవరు వెళ్ళాలి? అందరూ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారండి. ఇప్పుడు అంటే మనం అందరం వచ్చేసాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రక్తం సిందించారు కాబట్టి మన అందరం డైరెక్టర్గా వచ్చేస్తున్నాం. అక్కడ 3 స్టెప్పులు ఉంటాయి: ఆవరణము, గుడారము, పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. మన జీవితం ఎక్కడుంది? ఆవరణం దగ్గర ఆగిపోవాలి. అక్కడ గుళ్ళోకి ఎంట్రన్స్ లేదు.
ఎక్కడికి లేదు, గుళ్ళోకి వస్తే ఎంట్రన్స్ లేదు, బయట ఆవరణలో ఇచ్చిపోవాలి మనం. ఇక్కడ చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంట రాబోచున్న మేలును చాయగలదే కానీ ఆ వస్తువులంట నిజస్వరూపం గలదు కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు. చూడండి, ఒకటే విధమైన బలు అంట వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. అని నువ్వు అట్టుకెళ్తున్నావు, నువ్వు పాపం చేసావు. సంవత్సరానికి మనం వస్తాం కదా, డిసెంబర్ నెల వాగ్దానం తీసుకుంటూ వస్తాం కదా, సంవత్సరం అంతా ఊరి మీద తిరిగి, అంతే కదండి. 30% వాగ్దానం తీసుకుని వెళ్ళిపోతాం. అలాగే ఇలా అట్టుకెళ్తున్నారు. ఏది, ఒక కోడు మేకలు చేసిన పాపాలను బట్టి అట్టుకెళ్తుంటే అతనికి ఏంటంటే సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందనే మనస్సాక్షి లేదు. అంటే ప్రతి సంవత్సరం చేసిన పాపాలను బట్టి ఎక్కడ కట్టుకెళ్ళాలి, యాజకుడు. ఆ యాజకుడు ఎవరంటే ప్రధాన యాజకుడి దగ్గరికి కట్టుకెళ్ళాలి. యాజకుడు అంటే అందరి దగ్గర కాదండి, ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. నువ్వు అర్పించిన బలి నిమిత్తం నీ నిమిత్తం అతను ఏం చేయాలంటే ముందు తన సొంత పాపాలకు బలి అర్పించుకోవాలి. అర్థమవుతుందండి. యాజకుడు కూడా పాపే. ఇప్పుడు ఉన్న దైవజనులు కూడా ఎవరో పాపలే, అంతే. మేమెవరో పరిశుద్ధులమా? మేము పాపలమే కదా, మేము క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళమే కదా. అంటే దేవుడు మమ్మల్ని సేవకులుగా చూస్తున్నాడు, మిమ్మల్ని విశ్వాసులుగా చూస్తున్నాడా? మీరు చదవరు, మేము చదువు, అదే తేడా, అంతకని తేడా ఏం లేదు. మీరు చదివితే మాలాగా వాక్యం చెప్తారు, మీరు చదవరు కానీ నాకెందుకు వచ్చింది తలకాని ఎప్పుడు నా ఒక గంటకు వచ్చి వెళ్ళిపోతా లేదనుకుంటున్నారు మీరు, అంతే. ఇందులో ప్రత్యేకమైన దేవుడు అందరిని దేవుడు పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులను నా ఎద్దకు రండి అన్నారు. కొంతమందికి ఒళ్ళు కొవ్వెక్కి బద్దకమెక్కి బైబిల్ చదవక వాక్యం చెప్పరు, అది అంతకనే తేడా ఏం లేదు. ఇప్పుడు బైబిల్ చెప్పినంటే ప్రధాన యాజకులా ఫీల్ అయిపోతున్నాడు. అప్పుడు నేను తప్ప ఎవరో గుడారం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేరు, అందుకే ఇలా పులిపీట ఎక్కనివారు కదా. ఇలా అంగిలేసేస్తారు చాలామంది, అంగిలేసి పులిపీట మీద రానివ్వరు. అలా ఏమో పరిశుద్ధులా చూస్తారు, మీరు ఇంకా పాపుల్లాగానే చూస్తారు. ఇప్పుడు అతను కూడా అదే రొట్టెలో చెయ్యాలి కదా, అదే రక్తంలో పాలు పంచుకోవాలి. అంటే నువ్వు నేను ఒకటే కదా, సంఘంలో సమానత్వం ఉందంటారు. ఈరోజు పెద్ద పెద్ద సిలువులు వేసేసుకుని, పెద్ద పెద్ద సింగులు వేసేసుకుని, చూడండి కింద చదవండి ఏమంటాడు, ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. అలాగ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనశ్శక్తి అంట పాపజ్ఞాప్తికి ఉండదు. అయితే వాటిని అర్పించడం మానుదురు కదా. నిజంగా ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి బలెట్టుకుని వెళ్ళిపోతే ఆ పాపజ్ఞాప్తి ఇంకా మనలో ఉండకపోతే రెండోసారి బలర్పిస్తాం మనం, మళ్ళీ సంవత్సరం పట్టుకెళ్తామా? అంటే దేవుడు ఎన్నిసార్లు ఇస్తాడో వాగ్దానాలు చెప్పండి. సంవత్సరం ఇస్తాడా? సంవత్సరం బైబిల్ ఏం మారిపోతుందా? అంటే సంవత్సరానికి ఒక పుస్తకమైన పెరుగుతుందా? 66, 67, 68 ఎవడిచ్చిన 66 పుస్తకాలైనా తీయాలి, అంతే కదండి. అంటే బయట పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? మరి నిజంగా నీ పాపాలకు క్షమాపణ దొరికిందనుకో మరోసారి ఎందుకు బలి అర్పిస్తావు? నువ్వు అర్పించవు కదా. అంటే నీలో ఉన్న మనస్సాక్షి గద్దిస్తుంది. ఎన్నడంటే సంపూర్ణ సిద్ధి ఏం చేయలేదు, కలగజేయబోయి. అంటే ఒక నీడ, ఒక ఛాయారూపకం కింద అంటాడు చూడండి, పాపజ్ఞప్తి ఇంక ఉండదు కనుక వాటిని అర్పించిన మానుదురు కదా. నిజంగా నీ పాపాన కనుక క్షమాపణ దొరికితే నువ్వు మళ్ళీ అర్పించవు, అంతే కదండి. మళ్ళీ అర్పిస్తారా? కింద అంటాడు చూడండి, అయితే ఆ బలులు అర్పించుట చేతంట ఏటేటా పాపములు ఏమొచ్చేస్తున్నాయి, జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. నీ పాపాలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి, బలట్టుకు వెళ్తున్నాయి కానీ నీకు శుద్ధి కలగట్లేదు. రోగం వచ్చింది, ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా రోగం తగ్గట్లే. ఇప్పుడు పాపం అనే రోగం ఉంది, సంవత్సరానికి ఒకసారి అట్టుకెళ్తున్నావు కానీ ఏం జ్ఞాపకం వస్తుంది నీకు? పాపం అంటే మనసులో ఉంది, పాపం పోవట్లేదు. అందుకే కింద అంటాడు చూడండి, అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము. అంటే ఏ పాపం తీయదు మన పాపాలని? ఎడ్ల యొక్క రక్తం తీయదు, మేకల యొక్క రక్తం తీయదు. అంటే జంతువుల రక్తం మన పాపాలను తీసివేయట అసాధ్యం. అందుకని అంచోపు ఏమొస్తుంది, సంవత్సరానికి ఒకసారి అర్పిస్తున్నా పాపం అలాగే ఉంటుంది. అంటే శుద్ధి కలగట్లేదు, వాళ్ళకి పరిపూర్ణతలోకి రావట్లేదు, వాళ్ళు పరిపూర్ణతలోకి రావట్లేదు. అందుకంటారు చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక ఒకసారి 9వ అధ్యాయము 7-8 కూడా చదువుకుందామమ్మా. చూడండి 9వ అధ్యాయం 7-8 హెబ్రీ పత్రిక. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే
ప్రధాన యాజకుడు ఒక్కడే. చూడండి సంవత్సరమునకంట ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల అజ్ఞాకృతముల కొరకును అతడు అర్పించును. చూడండి, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి ప్రధాన యాజకుడు. ఎన్నిసార్లు వెళ్ళాలండి? ఒక్కడే వెళ్ళాలండి. ప్రజలంతా ఎక్కడ ఉండాలి? ఆవరణలో ఉండాలి, బయట ఉండిపోవాలి. చూడండి, సంవత్సరానికి ఒక్కసారి అంట. చూడండి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అంటే ఒక్కసారి వెళ్ళాలి ప్రధాన యాజకుడు అక్కడికి. రెండో గుడారంలోకి దేని చేత వెళ్ళాలి తెలుసా? రక్తము చేత పట్టుకుని వెళ్ళాలి. ఊరుకుని వెళ్ళిపోకూడదండి, చాలా ప్రమాదం. పాత నిబంధనలో చాలా కఠినమైన ఆజ్ఞలు ఉంటాయి. ఎలా మడతలో గుడారంలోకి వెళ్ళిపోతా గీల్లేదు. ఈరోజు ఎలా మడతలో వచ్చేస్తాం మన దేవుని సన్నిధికి. సమాజం ఎంత దారుణంగా తయారైంది తెలుసా? నిజంగా దేవుడు సమాజం గుడారంలోకి వెళ్ళినప్పుడు ఆఖరకు లోన్ వేసుకున్న అండర్వేర్స్ గురించి కూడా మాట్లాడాడు దేవుడు. లోదుస్తుల గురించి కూడా మాట్లాడాడు దేవుడు బైబిల్లో. అంటే నిజంగా ఎంత పరిశుద్ధంగా వెళ్ళాలో తెలుసా? అంటే యెషయా గ్రంథంలో చెప్తాడు, దేవుని దూతలంట మొఖాన్ని కప్పుకుని అరికాలు వరకు అంటే పాదములు కానీ బొటన వేలు కానీ కాపాడకుండా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ప్రతిగానాలు చేస్తుంటే ఈరోజు సమాజం ఎలా వస్తుందండి దేవుడి దగ్గరికి? ఎలా వస్తుంది చెప్పండి దేవుడి దగ్గరికి సమాజం? నిజంగా దేవుడు అంటే భయం ఉందంటారా? అదే ఆ రోజైతే అక్కడే చచ్చిపోతాడు. తేడా వచ్చిందంటే అక్కడే చచ్చిపోతాడు గుడారం దగ్గర. అంటే అహరోను కుమారుని వదలలేదండి దేవుడు. ప్రధాన యాజకుడు అహరోను అప్పటికి ఆయన కుమారుని వదలలేదు. ఏదో తనది కాని తట్టుకెళ్ళి అర్పించారని ఏం చేశాడు? అక్కడే చంపేశాడు అంతే. ఏడితే ఏడవని తప్ప తీసి అవుతాడని అన్నాడు దేవుడు. యాజకుడు కుమారులకే దిక్కు లేదు ఆ రోజు. మరి నువ్వెలా వస్తున్నావు దేవుడి సన్నిధికి? నేను ఎలా వస్తున్నాను దేవుడి సన్నిధికి? ఒక పద్ధతి కానీ వేసుకునే వస్త్రాల్లో కానీ ఒక క్రమశిక్షణ మనకు ఉంటుందా? చూడండి అక్కడ ఏమంటున్నాడు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండో గుడారంలోకి ప్రవేశించును. అంటే రెండో గుడారంలో ప్రవేశించాలంటే ఏం పట్టుకెళ్ళాలి? రక్తము చేత పట్టుకుని ప్రవేశించును. ఆ రక్తం అంట తన కొరకును ప్రజల అజ్ఞాకృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు. అంటే అప్పటికి మనకు మార్గం తెలియపరచలేదు. ఇంకాను అతి పరిశుద్ధ స్థలం వెళ్ళే మార్గం అంటే మనకి ఏమవ్వలేదు, బయలుపరచబడలేదు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఒకటి తన కొరకు అర్పించుకోవాలి, రెండో ప్రజలు చేసిన పాపాలకు అర్పించాలి. ఆ రెండో గుడారంలోకి వెళ్ళాలంటే ఎవరు? ప్రజలు ఎక్కడున్నారో ఆవరణలో ఉన్నారు. యాజకుడు ఎక్కడ ఉండాలి? మొదట గుడారంలో ఉండాలి. రెండో గుడారాలకు ప్రవేశించాలంటే ఏం పట్టుకుని ప్రవేశించాలి? ఇతను రక్తాన్ని పట్టుకుని ప్రవేశించాలి. ఆ రక్తం ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వస్తువు మీద ఏం చేయాలి? అతను ప్రోక్షించాలి. బలిపీఠం మీద కొమ్ముల మీద ప్రోక్షించాలి. ఇత్తడి పాత్రలో కరుణాపీఠం నిబంధన మందసం ప్రతి దాని మీద ధర్మశాస్త్ర ప్రకారం కంట ప్రతి వస్తువు రక్తము చేతే శుద్ధి చేయబడినది. 9వ వచనం చూడండి, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అంటే ఆ మొదటి గుడారం నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గం అంటే మనకి ఏం కాలేదు? బయలుపరచబడలేదు. ఏంటి ఆ మార్గం? నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు వారు. నేనే సత్యం అన్నాడు యేసుక్రీస్తు వారు. నేనే జీవం అన్నాడు. ఆ మార్గం ఇంకా అప్పటికి ఏమైలేదు? బయలుపరచబడలేదు. ఆ మార్గం నీకు ఈరోజు బయలుపరచబడింది. మరి ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు ఆలోచించండి. ఎలా బ్రతుకున్నా ఎలా జీవిస్తున్నా ఆలోచించండి. అందుకనండి 7వ వచనం కూడా రండి ఒకసారి. 7వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. చూడండి, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టు ప్రధాన యాజకుడు అంట మనకు సరిపోయిన వాడు. అంటే మార్గంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? పవిత్రుడై ఉండాలి, నిర్దోషుడంట, నిష్కలంషుడంట, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కావాలి. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే ఎలాగుండాలి లక్షణాలు చెప్తున్నాడు అక్కడ హెబ్రీ గ్రంథకర్త. పవిత్రత ఉందా? యాజకులకు పవిత్రత ఉందా? ఆ రోజు నిర్దోషులైన యాజకులు కలంకం లేకుండా ఉన్నారా? నిష్కలంకంగా ఉన్నారా? చూడండి అక్కడ
పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టు ప్రధాన యాజకుడు అంట మనకు సరిపోయిన వాడు. ఇట్టు ప్రధాన యాజకుడు. ఎవరో ప్రధాన యాజకుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతే కదండి. అట్టి యాజకుడు కావాలి. అందుకే కింద అంటాడు చూడండి, ధర్మశాస్త్రం అంట బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది. ధర్మశాస్త్రం అంటే యాజకులు కూడా ఏముంది? బలహీనత ఉంది. అందుకే వీళ్ళు ఎన్ని పాపాలు అట్టుకెళ్ళినా, ఎన్ని బలు అట్టుకెళ్ళినా ఆ పాపాలు తన కొరకు ప్రజల కొరకు అర్పిస్తున్నారు తప్ప వీళ్ళకి కూడా ఏముంది? బలహీనత ఉంది. చూడండి, ధర్మశాస్త్రం అంట బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రముకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఎలాగుంది? బలహీనమైన యాజకులు ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం తర్వాత పరిపూర్ణ ప్రమాణమైన వాక్యం వచ్చిందంట. ఆ వాక్యమే సంపూర్ణ సిద్ధి కలగజేస్తుంది. అందుకన్నాడు కదా, పాపును రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చిన అన్ని వాక్యం అంట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. మరి మీ పాపాలకు జ్ఞాపకం వస్తున్నా? అసలు మీ పాపాలకు క్షమించబడ్డాయో లేదో కూడా మీకు తెలియదు. అవునా? ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? నిజంగా నా పాపాలకు క్షమించాడంటే దేవుడు, నాకు కన్నుమూస్తే నా పరిస్థితి ఏంటి? పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తానా అన్న ఆలోచన మనకుందా? మనం వాళ్ళకంటే దారుణంగా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల కంటే దారుణంగా ఉన్నాం మనం. వాళ్ళ పాపమంటే గుర్తు వస్తుందంట. అసలు బలర్పించినా వాళ్ళ పాపాలు గుర్తు వస్తుందంట. అసలు మన పాపం క్షమించబడ్డదో, మనం ఏ పాపం చేసామో అసలు మనకు గుర్తే ఉండదు. రేపొద్దున తెల్లారగట్ల 4 వెళ్ళిపోతారు పనికి, ఫోటోలో పడమేమని. అది బాగా గుర్తుంటుంది మనకి. అంతే కదండి. ఫోటోలో కాపాడకపోతే ఏమైపోద్ది? అంతే కదా, మనకి ఏది గుర్తుంటుంది? 4 లెగ్గొట్టేసి వెళ్ళిపోతున్నారు. దేనికి? మొదటి ఫోటోలో పడాలి, రెండో ఫోటోలో పడాలి. అంతే కదండి. అంటే ఏ ఫోటోలో మిస్ అయినా జీతం రాదు కదా. మరి దేవుడు ఏమన్నాడు? వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి జీతం నేను ఇస్తాను కదా. మరి ఆ జీతం వద్దా? నీకు ఏ జీతాన్ని కోరుకుంటున్నావు? దేవుడు చాలా కఠినంగా ఉంటాడండి, చాలా తెలివిగా ఉన్నాడు. మన అజ్ఞానం దేవుడి ముందు పనికిరాదు. ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన జీతం. నువ్వు చేసే మంచి పనులు అనుకో, మంచి జీతం దొరికిద్ది. నువ్వు అన్యాయంగా బ్రతుకు, అన్యాయమైన జీతం వస్తుంది. ఒక ఫోటో కోసమే ఒక 2 గంటలు పని చేసే కోసం నువ్వు అంత కష్టపడుతున్నావు కదా. రేపు పొద్దున కన్ను మూసిన తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది కదా. మరి దానికోసం నువ్వు పడే కష్టమేది? నిజంగా ఈ పాపాలకు జ్ఞాపకం వస్తున్నాయా? పశ్చాత్తాపడుతున్నావా? పోయిన సంవత్సరం వాగ్దానాలు తీసేసుకున్నాం. మరి ఎంతమంది గోజాడన్నమ్మా ఎంతమందికి ఏం కాదు నాకు తెలదు. కానీ ఆలోచించండి, ఎంతమంది గోజాడారో మనకు తెలదు. కానీ మీరు తీసుకున్న నిబంధన ఏంటి చెప్పండి? దేవుడికి ఆ రోజు ఇచ్చారు కదా, 12 గంటలకి ఒక కొత్త నిబంధన చేసేస్తారు చాలామంది. ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేసేస్తాను ప్రభు అంటారు. ఎటువంటి పాపం చేయనంటారు, మందు మానేస్తానంటారు. 15 రోజుల తర్వాత వస్తుంది మనకు పెద్ద పండగ. మొదలెట్టేస్తాడు సంకలోటి ఇచ్చుకుని. అంతే కదా. అంటే మన మాటలు ఎలాగుంటాయంటే, బీచ్ దగ్గర రాత్రి చూశారు చాలామంది. బీచ్కి వెళ్ళినప్పుడు చాలామంది రాతారు, అక్కడ లవ్ సింబల్ వేసి లవ్ యూ వాళ్ళ పేర్లు రాసుకుంటారు. అది అలా వచ్చి అలా కొట్టుపోద్ది, అలా ఉంటా నీటి మీద రాతలమని అనమాట. ఏది ఉండదు మంది. ఆ ఒక్కరోజు నిబంధనే, తెల్లారు మామూలే. యథారాజే తదాపజ. ఇంకా ఎటువంటి జీవితంలో మార్పు రాదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకంట వాళ్ళ పాపాలన్నా గుర్తు వస్తున్నాయి. ఈ పాపాల గురించి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నీ పాపాల గురించి నువ్వేం చేసావు? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకుంటాం కాదు, విడిచిపెట్టాలి. ఒప్పుకుంటాం అందరం చేసేదే. అంతే కదండి. దేవుని సన్నిధికి వచ్చి పాపం ఒప్పుకుంటే చాలా సులువు. విడిచిపెట్టాలంటే చాలా కష్టం. అది నేను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పాపానికి దూరంగా ఎందుకు పారిపోమన్నాడు? అది నేను తరుకు వస్తుంది. ఏ రోజైనా దొరుకుతావేమో అని నేను తరుకు వస్తూనే ఉంటుంది. చాలామంది అంటారా, అబ్బాయి బాప్తీసిన తర్వాత అసలు నేను ఏ పాపం చేయలేదు అని. అబద్ధం. అసలు క్రైస్తవుడు ఎంత క్యారెక్టర్తో బ్రతకాలో తెలుసండి, ఎంత యథార్థంగా బ్రతకాలో తెలుసా? ఎటువంటి కల్మషం ఉండకూడదు. చదువుకున్నాం కదా 25వ కీర్తనలు ఏం చదువు మనం? యథార్థమైన ప్రవర్తన కలగాలి. ఏ ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన ఉండాలి. హృదయపూర్వకంగా నిజం పలికేవాడు ఉండాలి. అసలు ఇవన్నీ ఏమీ తెలదో. మరి దేవుడి దగ్గరకు వచ్చేస్తున్నారు, దేవుడు అది చేసేస్తున్నాడు, ఇది చేసేస్తున్నాడు.
నిజంగా దేవుణ్ణి ఒప్పుకోవాలంటే మన జీవితంలో ఎన్నో త్యాగం చేయాలండి, ఎన్నో త్యాగం చేయాలి. ఎవరైనా త్యాగం చేసి వాళ్ళు ఆలోచించండి. చూడండి ఎంత చక్రం మడిచిందో. బలహీనత గల మనుషులంట యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం అంట నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె, ఈయన చూడండి ఈయన చెప్తున్నాడు, ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన వాడు అవసరం గలవాడు కాదు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? ముందు తన పాపాల కొరకు, తర్వాత ప్రజల పాపాల కొరకు. మరి ఇప్పుడున్న ప్రధాన యాజకుడు ఏంటి? దినదినము అర్పించవలసిన అవసరం గలవాడు కాదు. అంటే ప్రతిరోజు యేసుని సిలువేసేద్దాం. మనం ఆల్రెడీ సిలువేసేస్తున్నాం అనుకోండి, మనం ఆదివారం అంతే కదా. ఆదివారం కొడాలతో కొడుతున్నా సిలువేసేస్తున్నాం ఆయన్ని. ఈయన ఏమన్నాడు చూడండి, గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు గనక తను తాను అర్పించుకున్నప్పుడే ఒక్కసారి ఏం చేశాడు? ఈ పని ముగించేశాడు. ఒక్కసారి పని ముగించేశాడు. ఇంకా మాటకు తెచ్చే బలుల వల్ల ఎప్పుడు సంపూర్ణ సిద్ధి కలగట్లేదు కాబట్టి, పరిపూర్ణతలకు రావట్లేదు కాబట్టి, హృదయ ప్రవర్తన మారట్లేదు కాబట్టి ఏం చేశాడు? ఒక్కసారి ఇదిగో నా శరీరాన్ని మీకు ఏం చేస్తున్నానో అర్పించేస్తున్నాను. ఎటువంటి వాడు? ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు లక్షణాలు ఏంటి? నిర్దోషుడంట, పవిత్రుడంట, నిష్కలంషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారు కాదండి. పాపుల మధ్యనే కాదు తిరిగాడండి ఆయన. ఆయన చుట్టూ పరిశుద్ధులు ఉన్నారా? యథార్థవంతులు ఉన్నారా? ప్రతి వ్యక్తి పాపే. మరి ఏనాడైనా పాపం చేస్తాం చూసాం ఆయన్ని? ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నాలో పాపం ఉందని ఎవడో నిరూపించగలడు. ఆ మాట మనం చెప్పగలమా? బాప్తిస్మం తీసుకున్న మొదలుగా నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ మనలో ఎన్ని పాపం రాయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం రాస్తే కనుక 512 GB సాలదు, 1 TB సాలదు. అంటే జీబీలు కూడా సారు మన పాపాలు రాస్తే. అన్ని పాపాలు ఉంటాయి. ప్రతిరోజు అన్యాయంగానే బ్రతుకుతాం, దుర్మార్గంగానే బ్రతుకుతాం, అంతే కదా. అంటే ఒక ప్రధాన యాజకుడు వచ్చి సంపూర్ణ సిద్ధిని కలగజేశాడు. సంపూర్ణ సిద్ధి అంటే ఇంకా పాపాలకి మనకి ఏముండకూడదు, జ్ఞాపకం రాకూడదు. ఆ పాత జీవితాన్ని ముగించేయాలి మనం. ఆ ప్రాపించిన స్వభావాన్ని వదిలి నవీన స్వభావంలోకి, నూతన స్వభావంలోకి. అందుకన్నాడు కదా, క్రీస్తు యేసునందునుడు ఒక నూతన సృష్టి. పాత గతించిపోయి సమస్తం క్రొత్త అవ్వాలి. మరి క్రొత్త అయినాయి మనకి ఆలోచన. సమస్తం కొత్తవైనయా? సమస్తం కొత్తగా అయిపోయినాయా? చూడండి 9:12 కూడా అంటాడు, ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించెను. అంటే ఇది ఏ రక్తంతో ప్రవేశించాడు? తన స్వరక్తంతో ప్రవేశించాడు యేసుక్రీస్తు వారు. మరి ప్రధాన యాజకుడు ఏ రక్తంతో ప్రవేశిస్తున్నాడు? కోడెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, తన కొరకు, ప్రజల కొరకు. ఈయన అలా ప్రవేశించలేదంటే చూడండి 12 అంటాడు, మేకల యొక్కయు కోడెల రక్తంతో కాక తన స్వరక్తంతో పరిశుద్ధ స్థానములోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకుంటా ఆ రోజు నుంచి నీ పాపాలను ఏం చేయాలి? నా పాపాలు క్షమించబడిపోయినాయి, ఇదిగో పాత జీవితాన్ని ఇక్కడే పాతి పెడుతున్నాను, ఇంకా జీవించేది నేనే కాదు, నా యందు క్రీస్తే జీవించాలి అన్న పౌలు గారి మాట మనకు జ్ఞాపకం రావాలి. గలతీ సంఘం రాస్తారు కదా, నేను ఈ లోకానికి సిలువ వేయబడి ఉన్నాను, జీవించేది నేనే కాదు, నా యందు ఎవరు జీవించాలి? క్రీస్తు జీవించాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎంతమంది దగ్గర క్రీస్తు జీవిస్తున్నాడు ఆలోచించండి. ఎంతమంది దగ్గర క్రీస్తు జీవిస్తున్నాడు ఆలోచించండి. ఒక్కరి దగ్గర క్రీస్తున్నాడు అంటారు ఈరోజు. అంటే మనుషులు ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా, ఏదో ఒక భయం ఉంటుంది కదా, ఏదో ఒక లోపం ఉంటుంది కదా. మరి ఆ లోపాన్ని నేను సరిదిద్దుకుంటున్నామా? ఆ లోపాన్ని నేను బాగు చేసుకుంటున్నామా? ఆలోచించండి. తన స్వరక్తంతో అంట ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోకి ఏం చేశాడు? ప్రవేశించాడు. మరి ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? తన కొరకును, ప్రజల కొరకును. మరి ఇప్పుడున్న సేవకులు ఏం చేస్తారు? ఇలా కూడా ఎక్కడ ఉంటారో కూడా అతి పరిశుద్ధ స్థలం అంటే బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఎవరిని ఎక్కనెవరో. అందుకని ఇప్పుడు అతనికే రక్తం అవసరమే, మనకు ఎవరు రక్తం అవసరం? క్రీస్తు రక్తం అవసరమే. మన అందరూ సమానమే. ఎందుకంటే మనం బైబిల్ చదవక సేవ చేయాలంటే సిగ్గేసి, అంతే కదండి. అమ్మ ఈమె చెప్పేస్తుందా, మేము కూడా వాక్యం చెప్పాలంటే ఎవడో అంటాడని మన దృష్టి అంతా పక్కోడి మీద ఉంటుంది.
కానీ దేవుడు ఏం చెప్పాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కలేని పనివానుగాను, సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించువానుగాను మిమ్మల్ని మీరు ఎవరికి కనపరుచుకోవాలి? దేవుడికి కనపరుచుకోవాలి. అంతే కదండి. అంటే పళ్ళు ఉంటాయి చెట్టుకి, ఎన్ని రాళ్ళు దెబ్బలు కొట్టినా పళ్ళు ఖాతం మానేద్ది అది. ఆలోచించండి. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా ఒక జామ చెట్టు కావచ్చు, ఒక మామిడి చెట్టు కావచ్చు, ఏదైనా ఫలాలు ఇచ్చే చెట్టును కొడతారా కొట్టరా? చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు రాళ్ళు దెబ్బలు తింటానే ఉంటుంది. అవునా కదా? మరి అది నన్ను ఇంతమంది రాళ్ళతో కొడుతుంటే ఫలిస్తాం మానేద్దా? అది అనుకుంటుంది నేను మీ కొరకే ఫలిస్తానని అంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మీ కొరకే బలైపోయాడు ఆయన. అండ్ ఆయన రాళ్ళతో కొట్టలేదండి. ఎన్నిసార్లు రాళ్ళు ఎత్తారండి ఆయన మీదకి? ఎన్నిసార్లు అవమానపరిచారండి? ఆయన వెనక్కి వెళ్ళిపోయాడా? ఆలోచించండి. ఒక క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తునే చూడాలి. లోకం ఎవరో చూడాలి. అబ్బో మా నాన్న మారలేదండి, మా అమ్మ మారలేదండి, నా భార్య మారలేదండి. రక్షణ అన్నది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతం. లోతు భార్యగాను కూడా రమ్మన్నాడు యేసు దేవుడు. కానీ భార్య గారి మనసు ఎక్కడుంది? విడిచిపెట్టేసుకోండి అమ్మా, ఉప్పు స్తంభాలు అయిపోతాం. స్త్రీలకు కొంచెం ఆసక్తి ఎక్కువ లోకం మీద. అవునా కదా? కొంచెం విడిచిపెట్టుకుంటే చాలా మంచిది. వెనుదిరగకూడదు. అంతే కదా? వెనుదిరిగితే చాలా ప్రమాదం. నాకట మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి కూడా ఎవడో కూడా నా రాజ్యానికి ఏం కాదు, పాత్రుడు కాదు. ఎందుకు పాత్రుడు కాదు? పేతురు రాసిన మొదటి పత్రిక చదవన్నమ్మా, 1వ అధ్యాయం 18-19 ఉంటుంది చూడండి. చదవండమ్మా. మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే ఏంటంట? వెండి బంగారం అంటే క్షయ వస్తువులు అంటున్నాడు. నీకేం మంచిది అది వెండి బంగారం? అబ్బా కాలుకి వెండి ఉంటే ఎంత బాగుంటుంది, మెల్లో గొలుసు ఉంటే ఎంత బాగుంటుంది, చెవుకు బంగారం ఉంటే. అంటే అటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదంట. క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు గనక. అంటే దేని చేత నువ్వు విమోచింపబడ్డావు? అమూల్యమైన రక్తం. ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం, యథార్థమైన రక్తం. అంటే అటువంటి రక్తం చేత మీరు విమోచింపబడుతారని మీరు ఎరుగురు కదా అంటున్నాడు. అని మీకు తెలియలేదు కదా చాలామందికి. మీకు తెలియదు. అమ్మో నేను క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాన్న జ్ఞాపకం గుర్తుకు రాదంటే అది ఎవరో చెప్పరు కదా. ఈరోజు దశంభాగాల రోజు, ఈరోజు అంతే కదండి. దశంభాగాలు 2వ తారీఖు పింఛన్లు వచ్చేసి దశంభాగాలు కలకలు ఆడిపోతాయి మందిరంలో ధనం. అంతే కదా? ఇటువంటి ఏం చెప్పరు. మీరు వెండి చేత బంగారం చేత, అంటే క్షయం అంటే ఏంటంటే నశించిపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. నిజంగా ఎంత దౌర్భాగ్యంగా తయారైందండి సమాజం. అంటే ఎంత దుర్మార్గం అంటే మన బస్సు కలిపి చనిపోయారు కదండి. ఒక 20 మంది ఫ్యామిలీలను పాపం చనిపోయారు. అందులో భార్యాభర్తలు 2 చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఈ సమాజం ఎలా తయారైందంటే అండి, కొంతమంది మనుషులు ఆ బస్సు దగ్గరికి వెళ్ళి ఆ బస్సులో ఉన్న బూడిద ఉంటుంది చూసారా, అదంతా పోగు చేసుకున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? చచ్చిపోని వాళ్ళ మీద వస్తువులు ఏదైనా బంగారం ఉంటే కరిగిపోద్ది కదా, ఆ బంగారం తెచ్చుకోవడానికంట. మరి ఏమనాలి నేను చెప్పండి సార్. అసలు శవాల మీద చిల్లర వేసుకునే వాళ్ళు రకారు కదా. ఈ మాటలు ఆ కుటుంబాలకు తెలిసి వాళ్ళకి ఎంత బాధ ఉంటాయి. ఇప్పుడు ఆ కుటుంబం చచ్చిపోతుందంటే, ఒక కుటుంబం 4 చచ్చిపోరంటే ఆ కుటుంబానికి ఎంత బాధ, ఎంత వేదన. ఏ మతం కూడా ఉండే ఆ బాధను ఎవరైనా తీర్చగలరా? కొడుకు కోళ్ళు 2 పిల్లలు చచ్చిపోరంటే వాళ్ళ బంధువులుగా నా బాధ అసలు కోలుకోగలరా? ఒక తల్లి కూతురు చచ్చిపోరు, కోలుకోగలరా? మరి బుద్ధి ఉండాలి కదండి. వాళ్ళకి చచ్చిపోతావా? కానీ నిన్నదాకా లేకుండా బాగానే బతికా కదా. ఇవాళ వస్తే 1 కోటి రూపాయలు వస్తుంది, అది లేదా జీవితాంతకాలం నేను పోషించేస్తుందా? అంటే శవాల మీద కూడా చిల్లలు ఏరుకునే స్థితికి వచ్చేసింది సమాజం. అంటే క్షయమయ్యే వస్తువుల గురించి ఆలోచించడం, కానీ నిత్య జీవం కావాలి, నా బ్రతుకును మార్చుకోవాలి. నేను ఏ రక్తం అంటే చూడండి, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కనుక. అంటే ఏ రక్తంతో విమోచింపబడ్డా నువ్వు? కోడిల రక్తం కాదది, ఎడ్ల రక్తం కాదది, మేకల రక్తం కాదు, వెండి బంగారం. అంటే క్రీస్తు రక్తం ముందు వెండి బంగారం కూడా క్షయమే, పనికి రానిది అది. నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా, ఎంత ఉన్నతమైన వాడు అయినా, ఎంత బంగారం ఉన్నా, ఎంత బ్యాలెన్స్ ఉన్నా, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే నీదంతా ఏంటి? 0, 0, ఉపయోగం ఉండదు అది. ఒక ధనవంతుని చూసుకోండి, యాతన పడుతున్నాడు. ఎంత డబ్బు ఉంటే సుఖమంటారు, చనిపోయిన తర్వాత రక్షణ దొరికిద్దా? ఎంత బంగారం ఉంటే చనిపోయిన తర్వాత రక్షణ దొరికిద్దా? ఆలోచించండి. ఇంకేమంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక. అయితే ఆయన వెలుగులో నడిచిన చదవం. అయితే చదవం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తే పవిత్రులుగా చేయను. ఇక్కడ చూడండి ఏమంటాడు, చక్కగా చెప్తున్నాడు. ఏమన్నాడు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమునంట వెలుగులో నడిచిన ఎడలా. ఆయన వెలుగులో ఉన్నాడు. నేను లోకానికి వెలుగై ఉన్నానన్నాడు ఆయన. ఈ లోకానికి వెలుగుగా వచ్చానన్నాడు ఆయన. మనల్ని కూడా ఏం చెప్పాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనం ఎక్కడ ఉంటాం? చీకట్లో ఉంటాం. వెలుగులోకి రాము మనం, అంతే కదండి. ఆయన వెలుగై ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు ఆయన? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చక్కగా చెప్పాడు. దీపం వెలిగించాడు, కొంచెం కింద ఎడతాడా? మంచం కింద ఎడతాడా? ఆడు ఎట్టాడంటే పనికిరాను అన్నది, బుద్ధి లేను అన్నది, అంతే కదండి. ఇప్పుడు దీపం ఎందుకు వెలిగించేవారు? ఇది వరకు మనకు అన్ని తాటేకుళ్ళు ఉండి కాబట్టి ఎక్కడ కట్టేవారు? సూరు బయట కట్టేవారు, అంతే కదా. ఎందుకంటే అందరికి వెలుగునివ్వాలి. మరి నువ్వు క్రైస్తవుడు కనుక నువ్వు నీ వెలుగు ఎంతమందికి ఉపయోగపడుతుంది? నువ్వే చీకట్లో ఉంటే నువ్వే అక్కడ వెలిగిస్తావు చెప్పండి ఒకసారి అని చదివిన. అయితే మా ఆయనంట వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎల్ల మనమంట అన్యోన్య సహవాసం గలవారు ఎందు. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తం అంట ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తే పవిత్రునిగా చేస్తుంది, పవిత్రునిగా చేస్తుంది. ఆ రోజు పవిత్రులు కాలేదాల్లో, పరిశుద్ధులు కాలేదాల్లో. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? చీకట్లో ఉన్న మనల్నంట ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలిచిన దేవుడు. ఎందుకు? పరిశుద్ధ జనం అంటున్నాడు ఆయన. దేవుని సొత్తు అయిన ప్రజలు అంటున్నాడు ఆయన. మనం ఎలాగున్నాం? దేవుని సొత్తా, పరిశుద్ధమైన జనాంగం. మనం ఆలోచించండి. ఒకప్పుడు చీకట్లో ఎక్కడ పిలిచాడు? వెలుగులోకి. ఆ వెలుగు నీలో ఉన్న వెలుగు ఏం చేయాలి? ఇతరులకు వెలుగునివ్వాలి. ఆరిపోయే దీపంలాగా ఉండకూడదు మనం, అంతే కదండి. పౌలు గారు చక్కని మాట చెప్తాడు. అలా లోకానికి ఎలా ఉంట జ్యోతుల వల్లే కనబడుతున్నారంట, జ్యోతుల వల్లే కనబడుతున్నారు. దానిల గ్రంథంలో ఏమంటాడు? ఆకాశ మండలం వల్లే, నక్షత్రం వల్లే. ఎవరిని అనేకలు తిప్పుతారు. ఇంకొన్ని ఎలా అయితే నక్షత్రాలు వస్తాయి, మనం నక్షత్రంగా మారం, అంతే కదండి. ఇంకొన్ని ఎలా అయితే నక్షత్రాలు వస్తాయి కానీ మనం మారం నక్షత్రంగా. అనేకులకు వెలుగును మనం ఏమో. ప్రతి పాపం అంట పవిత్రంగా చేస్తుంది, పవిత్రంగా చేస్తుంది. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన చదవండి అమ్మా. ఆ దేవుని కృప మహదేశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి దేవుని కృప మహదైశ్వర్యం బట్టి అంట ఆ ప్రియుని యందు, ఏ ప్రియుని? ఇదిగో నా ప్రియ కుమారుడు. దేవుడు అమ్మన్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను. అందుకే దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు మనకు అంచున్న ప్రియునందు ఆయన రక్తం వలన మనకేం కలుగుతుందంట? విమోచన. కింద ఏమన్నాడు? అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. ఎవరి వల్ల క్షమాపణ వస్తుంది మనకి? ఎవరి వల్ల క్షమాపణ వస్తుంది? క్రీస్తు యేసు రక్తం వల్ల. అది ఎవరి కృప? దేవుని మహాకృప. అందుకే అన్నాడు, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, కృప. కృప చేతనే మీరు ఏం చేయరు? రక్షింపబడ్డారు అన్నాడు. చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 5:9 చూడమ్మా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చూడండి ఏమన్నాడు? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు ఎలాగన్నా మనం నీతిమంతులుగా తీర్చబడి. మనమేమంట? నేను నీతిమంతుని కాదండి. అన్ని నీలో స్వభావం పోలే, అంతే కదండి. నీలో ఏముంది? ఆ మచ్చ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? కాబట్టి ఆయన రక్తం వలన మనమంట నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత ద్వారా రక్షింపబడదుము. తప్పించుకుంటున్నాం ఎవరి రక్తం వల్ల? క్రీస్తు రక్తం వల్ల. మరి నీతిమంతులుగా తీర్చబడ్డారా మీరు? చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడ్డారా? దేవుని రక్తం ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది, నీతిమంతునిగా చేస్తుంది, మనకు రక్షణ కలగజేస్తుంది. ఇంకేమంటాడు చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11 క్షమించండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి.
12:11 ప్రకటన గ్రంథం. వారి గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి అంట తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడంటే ఏమైనా జయిస్తున్నారు? అపవాదిని జయించుచున్నారు, సాతాను జయించుచున్నారు. జయించంటున్నారు చూడండి. మరణం వరకు అంట తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అబ్బో, మన ప్రాణం అంటే మనకి ఎంత ప్రేమో, అంతే కదండి. చిన్న దెబ్బ తగిలితేనే బాబోయ్, ఊరి మీద తిరిగేస్తాం, మన ఇష్టానుసారంగా తినేస్తాం, ఇష్టానుసారంగా మందు తాగేస్తాం, కైనీలు వేసేస్తాం, గుట్టకాలు వేసేస్తాం, మసాలాలు మానం, బిర్యానీలు మానం, నాన్ వెజ్ మానం, అడ్డమైన తిన్నంతా తినేస్తాం, అంతే కదండి. కానీ ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి ఆ రక్తంలో పాలు పంచుకుంటే బాబాయ్ నాకు వద్దు, పక్కకి గెంటేస్తాం. రేపు పొద్దు నిన్ను కూడా గెంటేస్తాడు దేవుడు. ఆయన రక్తాన్ని తీసుకొని శరీరం తీసుకుని నాకు వద్దండి. మందు తాగైతే అబ్బా బాగుంది, మందు తాగితే మంచి బాగా తాగుతాం, అంతే కదండి. నాన్ వెజ్ బాగా తింటాం, కైనీలు బాగా తింటాం, గుట్టకాలు బాగా వేస్తాం. కానీ దేవుడి రక్తం నీ దగ్గరకు వస్తుంటే నువ్వు త్రోసి వేస్తున్నావు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నట్టు నువ్వు, ఇంకా ఎంత దుర్మార్గంలో బ్రతుకుతున్నట్టు నువ్వు. మనకి అంత చక్కని వాక్యం. వారు గొర్రె పిల్ల రక్తంను బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వాడిని జయించు అంటే అపవాదును కూడా జయించవచ్చు క్రీస్తు రక్తం ద్వారా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం తమ గుమ్మాలకు రాశారు కదా. అంటే ఏ రక్తం ద్వారా వాళ్ళు మీరు రక్షించబడ్డారు? ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఇదిగో లోక పాపం మోసుకుపోతున్న దేవుని గొర్రెపిల్ల. ఆ రక్తం బట్టి అపవాదిని కూడా ఏం చేస్తున్నారో జయించుతున్నారు. మరణం వరకు అంటే తన ప్రాణాలే ప్రేమించిన వారు కాదంట. ఈరోజు మన తుఫాను వస్తుందంటే ఎక్కడెక్కడికో పారిపోయారు జనాలు. ప్రార్థన చేస్తున్న నా తుఫాను ఆపేసిన అన్న ఒకడు, వర్షాన్ని ఆపేసిన ఒకడు, సూర్యుడిని ఆపేసిన అన్న ఒకడు. కానీ మన దగ్గరకు వచ్చేటడికి ఎలాగుంటుంది? ఎక్కడికో దూరిపోద్దంట పాముని చూసి. అలా ఉంటుంది పరిస్థితి. మన దాకొత్త చాలా ప్రమాదం. అంటే మరణం వరకు అంట తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆఖరిగా చూడండి, ఎబ్రీ పత్రిక 10:19 కూడా చూడండి, ముగించేస్తా. చూడండి 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరాన్ని తెర ద్వారా ఏర్పరచబడిన ఉన్న మార్గము ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనక. మనకి ఏ ధైర్యం? నేను పరలోకం వెళ్ళాలంటే ధైర్యం ఏంటి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ధైర్యం ఏంటి అని చెప్తున్నాడు. సహోదరులారా, యేసంట మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఆ మార్గం ఎలాగంది? నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరం అని తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యం ఏంటి? ధైర్యం క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను, నేను నీతిమంతిగా చేర్చబడ్డాను, పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళడానికి నాకేముంది? అవకాశం ఉంది. మరి పాపాన్ని విడిచిపెడదామా? ఆయన రక్తంలో కడుక్కుందామా? ఇందుకు చిన్న రక్తానికి ప్రతి దినం అది జ్ఞాపకం చేసుకోవాలి. పాపం జ్ఞాపకం చేసుకురాకూడదు. నీ కొరకు ఒక మహోన్నతమైన వ్యక్తి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని సిందించాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తంలో నేను కడగబడ్డాను కాబట్టి పాపానికి దూరంగా, యవనస్తులకు దూరంగా, ఈ లోకానికి దూరంగా పారిపోయి పరిశుద్ధంగా, పవిత్రంగా యేసుక్రీస్తు వారు ఎలాగైతే బ్రతికారో అలా బ్రతకాలి. అటువంటి బ్రతికితేనే మీకు నాకేమొస్తుంది? పరలోకం వస్తుంది. మన ఇష్టానుసారంగా బ్రతికి వారం రొట్టు బాగుందని, ద్రాక్షరసం బాగుందని తాగేసినా ఎక్కడికి వెళ్తాం? బ్రతుకు మారాలి, జీవితం మారాలి. ఎందుకంటే ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన జీతం ఇచ్చుటకు ప్రభు దగ్గర ఏముంది? జీతం ఉంది. ఏ జీతం కావాలో మీరే కోరుకోండి. మనం ప్రభు బల్లారాధనలో పాల్గొందాం. మన మధ్యన సహోదరుడు సందీప్ వచ్చి బల్లారాధన నడిపిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రానైనా తప్పదు. మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 నుంచి. మొదటి పత్రిక 11వ అధ్యాయం.
ఈరోజు కొరకు ఏర్పరచబడిన బల్లారథం కొరకే 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23-24